जय बाबा जय बाबा जय मैडम गाరు अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार वीर्य कृपा सागर सकल चराचर जगदोद्धार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देवा जो चिन्ह स्वरूपा जोहारुली वेसी मेहरु बाबा వినబట్టలేదండి జై బాబా. మీకు వినిపిస్తుందా? అజ్ఞానందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నసాగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షమును గ్రహింపుము प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। థ్యాంక్ యూ అండి మేడం గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. బాబా అమెరికాలో ఉన్నారు. అద్భుత దర్శనాలు సందేశాలతో వాళ్ళకి దర్శనమిస్తున్నారు. నిన్నటి రోజు ఏం తెలుసుకున్నాము అంటే, ఒక నిమిషం, బాబా యొక్క ముఖ కవళికల గురించి జ్యూస్ చెప్తున్నారు. చాలా రకాలుగా, అంటే ఆ ప్రశాంతంగా ఉన్నా కూడా ఒకసారి గాంభీర్యం, ఒకసారి ప్రశాంతత, కాఠిన్యం, కరుణ అన్నీ ఒక్కసారిగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఎలా అంటేటండి, ఎగ్జాంపుల్ చాలా అద్భుతంగా రాశారు ఇక్కడ. వాడిన చెట్టు నీళ్లు చిలకరించిన వెంటనే ఎలా కళకళలాడినట్లు ఉంటుందో అలా బాబా మొహంలోంచి కాంతులు ప్రసరిస్తూ ఉండేవి అని నిన్నటి రోజు జ్యూస్ గా చెప్పారు. ఈ రోజు విషయంలోకి వద్దాం. బాబాను కలిసిన ప్రముఖులలో మెక్సికో నుండి వచ్చిన డాక్టర్ ఇవాన్స్ ఒకరు. అతనిని కలిసినందుకు బాబా సంతోషం వ్యక్తం చేశారు. లాస్ ఏంజల్స్ లో స్థానికంగా ఉండే స్వయంగా ప్రకటించుకున్న ఒక మహాత్ముడు బాబాను తన ఆశ్రమం సందర్శించమని కోరాడు. బాబా వెంటనే ఒప్పుకున్నారు. ఒక ఆశ్చర్యం వేసింది. అతడు రాబోయే ప్రళయం నుండి తన శిష్యులను రక్షించడం కోసం అక్కడ పర్వతం పైన ఆహారాన్ని, మంచినీటిని నిల్వ చేసి పెట్టాడు. అది విన్న బాబా ఫ్రెడ్తో అన్నారు, భగవంతుని దయ లేనిదే ఎవరూ రక్షింపబడరు అన్నారు. అంటే మనం యుద్ధం వచ్చేస్తోందని చెప్పి అవి నిల్వలు చేసుకుందాం, ఇవి నిల్వలు చేసుకుందాం అని చెప్తున్నాం కదా. అందుకే దానికి బాబా ముందుగానే చెప్పేశారు. అంటే ఆయన కొంగు పట్టుకుంటే, ఆయనతోనే ఉంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా రక్షింపబడతారు. బాబా కూడా మనకి ప్రామిస్ కూడా చేశారు. కడదాకా కొంగు పట్టుకుంటే ప్రపంచంలో ఎలాంటి ఇబ్బందికరులైన ఎవరైనా పడతారు, కానీ నా ప్రేమికులకు మాత్రం నేను హామీ ఇస్తాను, అవసరాలకు ఇబ్బంది పడకుండా ఏర్పాటు నేను చేస్తాను అని చెప్తారు తండ్రి. అలాగే ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు, అతను ఎవడో ఇలా దాచుకున్నాడు అంటే శిష్యుల కోసం బాబా చెప్తున్నారు, భగవంతుని దయలేనిదే ఎవరూ రక్షింపబడరు అన్నట్టు బాబా. అతని శిష్యుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించారు. ఒక శిష్యుడు ఇచ్చిన పుష్పాన్ని బాబా నేల మీద విసిరేశారు, అంటే వదిలేశారు. బహుశా ఆ శిష్యునిలో నిజాయితీ లేకపోవచ్చు. కొన్ని సందర్భాలలో బాబా అలానే చేస్తూ ఉంటారు. మరో శిష్యుడిచ్చిన గులాబీని తీసుకుని అందులోంచి ఒక రేఖ ఇచ్చి అతనిని తినమన్నారు బాబా. ఆ తర్వాత ఆ స్వయం ప్రకటిత మహాత్ముడు బాబా వారితో
తన సమావేశాన్ని సద్గురువుల సమావేశం అని ప్రచారం చేశాడు. అంటే తనను కూడా కలిపేసుకున్నాడు బాబా సమావేశాన్ని. తనతో కలుపుకొని సద్గురువుల సమావేశం అన్నట. ఇక్కడ సప్లిమెంటరీలో రాశారండి. యథార్థమైన గురువుని ఎలా గుర్తించగలము అంటే, అది రంజు తెలియజేశాడు బాబా చెప్పిన విధానాన్ని. బాబా చెప్పారట, యథార్థమైన గురువును గుర్తించాలి అంటే దప్పిక గలవానిని ఎండమావులు ఆకర్షిస్తాయి, కానీ అవి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేవు. అదేవిధంగా దొంగ గురువులు వారి అట్టహాసపూరితమైన వస్త్రాధరణతోనూ, బుద్ధి కుశలతతోనూ, గంభీరమైన ఉపన్యాసాలతోనూ జనాల్ని ఆకర్షించవచ్చు. కానీ యథార్థ గురువులందించే ఆధ్యాత్మిక స్పర్శను అందించలేరు అని బాబా ఒకసారి చెప్పిన విషయాన్ని ఇక్కడ రంజు తెలియజేశాడు. అలాగే పాద్రి అండ్ అబ్దుల్ గనీ కూడా చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ సప్లిమెంటరీలో తెలియజేశారు. అంటే యథార్థ గురువు గురించి బాబా వాళ్ళకి చెప్పిన విషయాన్ని వాళ్ళు జ్యూస్కి తెలియజేస్తే జ్యూస్ మనకి చెప్తున్నారు. గురువులు శిష్యుల ఎడల ప్రవర్తించే మొరటు విధానాల గురించి నేను అనీస్ చర్చించుకుంటున్నాం. సాయిబాబా, ఉపాసిని మహారాజ్, అప్పుడప్పుడు బాబా కూడా శిష్యులను కొట్టడం మాకు తెలుసు. కొందరు గురువులను రెచ్చగొట్టి వారి చేత తిట్లు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. గురువు స్వయంగా తాను శిష్యులను కొట్టినా తిట్టినా మంచిదే. గురువు శిష్యుని కొడితే శిష్యుని సంస్కారాలు తరిగిపోతాయి. అంటే శిష్యునికి ముక్తి లభిస్తుంది. ఉపాసిని మహారాజ్, మెహర్ బాబా వంటి గురువులకు లోభం ఉండదు, కామక్రోధాలు ఉండవు. వారు ఎవరినైనా ఎందుకు కొడతారు? వారు కోపం నటిస్తారు. అంటే కోపం తెచ్చుకోవడం వేరు, తెచ్చుకుంటారు వాళ్ళు. వాళ్ళకుండదు. మనం కోపం వహిస్తాం. అంటే కోపాన్ని మనలో ఉంటుంది కోపం. కానీ వాళ్ళలో ఏంటంటే తెచ్చుకుని ఆ కోపాన్ని ప్రదర్శిస్తారు అని చెప్తున్నారు. ఆ గుణం వాళ్ళలో ఉండదు. వారు ఎవరినైనా ఎందుకు కొడతారు? వారు కోపం నటిస్తారు. వారు కొడితే పునర్జన్మల నుండి విముక్తి కలుగుతుంది. కొంతమంది విద్యావేత్తలు సద్గురువులు ఇలా కొట్టడం, తిట్టడం చేయకూడదని వాదిస్తూ ఉంటారు. అలా తిట్టేవారు సద్గురువులు కాదు అంటారు. వారి ఉద్దేశంలో గురువులంటే చెట్ల కింద పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేసుకునేవారు. అలానే నగ్నంగానూ అర్ధనగ్నంగానూ ఉండే గురువులను పిచ్చివారిగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా గురువులు ఆధునికంగా విలువైన వస్త్రాధరణతో ఉంటే వారిని కూడా గురువులుగా గుర్తించడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఎవరికి సద్గురువు అంటే నిర్వచనం తెలియదు. వారి వారి అభిప్రాయాలకు అనుగుణంగా సద్గురువులు ఉండాలనుకుంటారు. తాను సద్గురునని చెప్పుకునే మోసగాడనెవ్వరిని ఎప్పుడూ బాబా కించపరిచేవారు కాదు అన్నారు పాద్రి. 36 తీవ్ర సాధనలు, ఉపవాసాలు చేసినప్పటికీ హజరత్ బాబా ఫరీద్ షక్కర్ గంజ్కి భగవత్ సాక్షాత్కారం లభించలేదు. అప్పటి సద్గురువు కాజా ముయుద్దీన్ గారి దగ్గర శిష్యరికం చేయడం కోసం అజ్మీర్ వచ్చాడు. అప్పుడు సద్గురువు ఎండి మోడైపోయిన చెట్టు మొదట్లో కూర్చుని ఉన్నారు. ఇంతటి సద్గురువు ఇలా ఎండిపోయిన చెట్టు మొదట కూర్చోవడమేటి అని తన తపోశక్తితో ఫరీద్ ఆ చెట్టుని చిగురింపజేశాడు. సద్గురువు దానిని గమనించి మళ్ళీ మోడుగా మార్చేశాడు. మళ్ళీ ఫరీద్ ఆ చెట్టుని చిగురింపజేశాడు. ఖ్వాజా మోడుగా మార్చివేశాడు. ఇలా చాలాసార్లు జరిగింది. అప్పుడు ఖ్వాజా అన్నాడు, ఫరీద్, నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? ఆధ్యాత్మిక సంపద పొందడానికా, లేక నీ తపోశక్తితో సంపాదించిన చౌకబారు విద్యలను ప్రదర్శించడానికా? ఈ చెట్టు ఇలా మోడుగా ఉండాలని ప్రకృతి నియమం. దానికి నువ్వెందుకు అడ్డు తగులుతున్నావు అని గట్టిగా గద్దించాడు ఖ్వాజా. ఫరీద్ తన తప్పుని గ్రహించి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు ఖ్వాజా అన్నాడు, ఢిల్లీలో నా శిష్యుడు కుతుబుద్దీన్ ఉన్నాడు. అతను నీకు జ్ఞానోదయం కలిగిస్తాడు, వెళ్ళు అని పంపించాడు ఖ్వాజా. గురువు ఆదేశం ప్రకారం ఫరీద్ ఢిల్లీలో కుతుబుద్దీన్ దగ్గరకు వెళ్ళాడు. ఫరీద్ కన్నా చిన్నవాడైన కుతుబుద్దీన్ చిన్న పిల్లలతో ఆడుతూ కనిపించాడు. ఫరీద్ కుతుబుద్దీన్ చూడగానే ఈ చిన్న కుర్రవాడు నాకు గురువులా కాగలడు అని ఆలోచించాడు. అతని ఆలోచనని కనిపెట్టిన కుతుబుద్దీన్ పిల్లలతో ఆట ఆపేసి ఇంటిలోకి వెళ్ళి పెద్ద అంగి, తెల్లని గెడ్డం తగిల్చుకుని ఒక చేతి కర్ర పట్టుకుని
ఫరీద్ దగ్గరకు వచ్చాడు. ఫరీద్, ఇప్పుడు నేను నీకు గురువయ్యేందుకు సరైన వయసులో ఉన్నానా అని ప్రశ్నించేసరికి ఫరీద్కి జ్ఞానోదయం అయింది. కొన్నాళ్ళు కుతుబుద్దీన్ సేవించిన తర్వాత ఫరీదు భగవద్ అనుభూతిని పొందాడు. అంటే మనకి గురువు అంటే ఒక ఐడియా ఉంటుంది కదా. మనం మన మనం అలాగే ఉండాలనుకుంటున్నాం, అలాంటి వాళ్ళనే గురువులు అనేస్తున్నాం. కానీ గురువు అనేవాడు ఎలా ఉంటాడు అనేది బాబా చాలా అద్భుతంగా మనకి ప్రవచనం ఇచ్చారు కూడా. ఇక్కడ అబ్దుల్ మున్సిఫ్ గాని చెప్తున్నారు, గురువు అంటే మనకు ఒక అది ఉంటుంది కదా, దానికి ఈ ఫరీదికి కలిగిన అనుభవాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. క్వాజా దగ్గరికి వెళ్ళి తన తపోవన్నీ ఉపయోగించి ఆ ఎండిపోయిన చెట్టును మళ్ళీ వికసించేలా చేస్తుంటే అప్పుడు దెబ్బలాడుతున్నాడు క్వాజా. అసలు నువ్వు వచ్చిందెందుకు, చేస్తున్న పని ఏంటి అని. తర్వాత జ్ఞానోదయం కలిగించడానికి ఫలానా చోటికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళితే పిల్లలతో ఆడుకుంటున్న అతన్ని చూసి ఇతను నాకే జ్ఞానోదయం ఇస్తాడు అనుకున్నాడు. కానీ అతను మనసులో అనుకున్న మాట తెలుసుకున్న ఆ కుతుబుద్దీను వెంటనే లోపలికి వెళ్ళి ముసలి వేషం వేసుకొచ్చి, ఇప్పుడు నీకు సరైన వయసులో కనిపించే గురువుగా ఉన్నానా అన్నాడు. అంటే తన మనసులో అనుకున్న మాటని ఆచరణలో పెట్టేసరికి ఫరీద్ ఏం చేశాడు, కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ వేరాడు. ఆ తర్వాత ఆయన్ని సేవించి భగవద్ అనుభూతి పొందాడు అని మెహర్ బాబా చెప్పారు ఈ కథ. ఈ కథ మెహర్ బాబా తరచూ తెలియజేసే 2 విషయాలను తెలుపుతోంది. మొదటిది, ఎంత తపస్సు సాధనలు చేసినా సద్గురు కటాక్షం లేనిదే భగవద్ అనుభూతి పొందడం అసాధ్యం అని. ఇక రెండవది, ఆధ్యాత్మిక అనుబంధాలు గురు శిష్యుల పూర్వానుబంధాలను బట్టి ఉంటాయని. ఫరీద్ ఆధ్యాత్మిక అనుబంధం కుతుబుద్దీన్తోనే ఉంది, కానీ ఖ్వాజాతో లేదు. అందుచేతనే ఖ్వాజా ఫరీద్ని కుతుబుద్దీన్ దగ్గరకు పంపించాడు. హజరత్ మెహర్ బాబా వారి అనుభవం కూడా అలాంటిదే. పూనాలోని హజరత్ బాబాజాన్ వలన బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత తన అనుభవం పరిపూర్తి చేసుకోవడానికి మెహర్ బాబా నాగపూర్లోని తాజుద్దీన్ బాబాను, షిరిడీలోని సాయి బాబాను, కేడ్గాంలోని నారాయణ మహారాజును సందర్శించారు. ఆ తర్వాత సాకోరిలోని ఉపాసని మహారాజు ఆయనను పరిపూర్ణునిగా చేశారు. ఈ విధంగా మెహర్ బాబా తన గురువులతో ఆధ్యాత్మిక సంబంధాలను కలిగి ఉన్నారు అని అబ్దుల్ గని చెప్పారు. బాబా అన్నారు, ఒక నిమిషం. ఆ స్వీయ ప్రకటిత మహాత్ముని శిష్యులతో ఎవరికో సాయం చేయడానికో లేదా ఆ మహాత్మునికి బాబాను ప్రేమించడానికి ఒక అవకాశం ఇవ్వడానికో బాబా అక్కడ వెళ్ళి ఉంటారు. ఇది అయ్యాక ఈ సప్లిమెంటరీలో తెలియజేశాక మనం ఏం తెలుసుకుంటున్నాం, ఒక అతను నేనే సద్గురుని ప్రకటించుకుంటున్నాడు. రాబోయే ప్రళయం నుండి తన శిష్యుల్నే కోసం అతను కొంత ఆహార పదార్థాలు నిల్వ చేసుకుంటున్నాడు. అలాంటి వాడిని బాబా రమ్మన్న వెంటనే బాబా వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతారు. కానీ బాబా ఏం చెప్పారు, భగవంతుని దయ లేకపోతే ఎవరూ రక్షింపబడరు అన్నారు. కానీ అసలు అతను బాబాను వెళ్ళాక ఏమన్నాడు అతను, సద్గురువుల సమావేశం అన్నాడు తనను కూడా కలుపుకుని. బాబా ఎందుకు అతని దగ్గరికి వెళ్ళారు అంటే, అతనికి ఒక ఛాన్స్, అంటే అతనికి ఒక బాబాను ప్రేమించడానికి ఒక అవకాశం ఇవ్వడానికి బాబా అక్కడ వెళ్ళి ఉండవచ్చు అంటున్నారు జోసు. లాస్ ఏంజల్స్ లో ఉండే భారతీయ డాక్టర్ ఒకరు అక్కడ బాబా కేంద్రాన్ని తాను నిర్వహిస్తానని ముందుకు వచ్చాడు. అయితే అతడు సభ్యుల నుండి రుసుమడిగాడు. బాబా అటువంటి ఆర్థిక వ్యవహారాన్ని వ్యతిరేకించారు. ధన రూపంలో కానుకలనేవి హృదయపూర్వకంగా ఉండాలి, అంతేకాని డిమాండ్ చేయకూడదని బాబా చెప్పారు. అతడు బాబా ధనాన్ని స్వీకరిస్తున్నారని విమర్శించాడు. అక్కడ ఒక అమ్మాయి ఈ విషయంలో సోదరి మణిజాకు ఒక ఉత్తరం రాసింది. దానికి సోదరి మణిజ ఈ విధంగా రాసింది, డాక్టర్ ఎక్స్ శిష్యుల నుండి బాబా ధనం స్వీకరిస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. సద్గురువులు శిష్యుల నుండి కానుకలను స్వీకరించడం ఎందుకో తెలియని అతని అజ్ఞానానికి ఆశ్చర్యపడుతున్నా. సద్గురువుకి ధనం కాని కానుకలు కాని ఇవ్వడం అంటే అది ఇచ్చేవారి మహద్భాగ్యం. అవి ఇచ్చిన వారికి లాభం కలుగుతుంది. ధనికులు పెద్ద పెద్ద విలువైన కానుకలు సమర్పించినా
సద్గురువులు స్వీకరించరు. చిన్నవారు, పేదవారు ఇచ్చిన చిరు కానుకలను ప్రేమతో స్వీకరిస్తూ ఉంటారు. బాబా విషయానికొస్తే కేవలం సన్నిహితుల దగ్గర నుండి మాత్రమే ధనం స్వీకరిస్తూ ఉంటారు. బాబా సన్నిహితులిచ్చే కానుకల ద్వారా వారి సంస్కారాలను కూడా స్వీకరిస్తారు. సాగర సదృశుడైన బాబా మన సంస్కార బంధనాలన్నిటినీ స్వీకరించి భరిస్తాడు. సద్గురువుకి తను మన ధనాలను అర్పించాలనే విషయం భారతీయుడైన ఆ డాక్టర్ తెలిసే ఉండాలి. మనం ముఖ్యంగా ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. గురువు చెప్పినట్లు చెయ్యాలి కానీ గురువు చేసినట్లు కాదు అన్నారు సోదరి మణిజ. అంటే ఆ డాక్టర్ని అడిగాడు నేను సేవ చేస్తాను అని. బాబా ఒప్పుకున్నారు. తీరా చూస్తే డబ్బు వసూలు చేస్తున్నాడు. దాంతో ఆమ్, అక్కడున్న ఒక ఆవిడ లెటర్ రాసింది సోదరి మణిజాకి. వసూలు చేయడమే కాకుండా బాబా మీద నెపం పెట్టాడు. ఏమని, బాబాయే ఈ డబ్బులు వసూలు చేయమన్నారన్న నెపం పెట్టాట. దానికి సోదరి మణిజ మెసేజ్ పెట్టింది. లెటర్ రాసింది ఆవిడకి. నిజంగా సద్గురువుల నుంచి సద్గురువులు యాక్సెప్ట్ చేశారు అంటే వాళ్ళ అదృష్ట భాగ్యం, అంతే కదా. బాబా తొలి రోజుల్లోనండి ఒక అతను ఇలా ఇబ్బంది పడుతున్నారని కొన్ని నోట్ల కట్టలు తీసుకొచ్చి ఇస్తాడు. వెంటనే దాన్ని తీసుకెళ్లి పొయ్యిలో పడేస్తారు బాబా. మండలి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది మెహరాబాద్ లో వాళ్ళ జీవనం. అంటే రోజు గడిచే రోజు కూడా కష్టంగా ఉంది. ఆ బ్లాక్ టీ తాగుతూ ఉంటారు. ఒక రోజే చపాతీ తింటారు. రైస్ కూడా చాలా తక్కువ. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఇంత డబ్బొస్తే చక్కగా వాడుకోవచ్చు కదా, అతను ఇష్టపూర్వకంగానే కదా ఇచ్చాడు. నిప్పులో పడేస్తారు బావ. ఆ తర్వాత ఒక ఆవిడొచ్చి ఏవో కొన్ని డబ్బులిస్తే దాన్ని దోసిలి పెట్టి మరీ తీసుకుంటారు బావ. ఆశ్చర్యమేస్తుంది. ఈ డబ్బులు ఎక్కడికి సరిపోతాయి? ఒక రోజు కూడా సరిపోదు. కానీ దీన్ని ఇంత ప్రేమగా తండ్రి తీసుకుంటున్నాడేంటి అని మండలి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత బాబాని అడుగుతారు. బాబా అంటారు, అతనిచ్చినప్పుడు అతనికో కోరికుంది. ఈ డబ్బు ఇచ్చేసి దీనికి రెట్టింపు లాభం నా నుంచి పొందాలని అతను ఆశిస్తున్నాడు. కానీ అతని సంస్కారాలు అందుకు కరెక్ట్‌గా లేవు. ఆ! ఎందుకంటే అతను ఇంకా కొన్ని జన్మలెత్తవలసి ఉంది. ఇంకా సంస్కారాలు భారం భరించవలసి ఉంది. ఇప్పుడు నేను అది తీసుకున్నాననుకో, ఆ భారాన్నంతా నేను మోయవలసొస్తుంది అని అన్నారు బాబా. అందుకని నేను తీసుకోలేదు. కానీ ఈవిడది సంస్కారాలు ప్రక్షాళనైపోయింది. తనకు ఉన్న ఉపాధిని కూడా వదిలేసుకుని, అంటే తను సంపాదించిన మొత్తం డబ్బులంతా కూడా ఏమీ ఆశించకుండా బాబాకి కంఫర్ట్ కావాలని ఇచ్చింది కనుక అందులో ఏమీ ఆశించలేదు. వీసమెత్తు స్వార్థం లేదు. నిస్వార్థంగా బాబాకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చింది కనుక దీన్ని స్వీకరించాను. సంస్కార ప్రక్షాళన అయింది అంటారు. తర్వాత ఆవిడ మరణిస్తుంది కూడా. అంటే ఎంత అద్భుతంగా తండ్రి ప్లానింగ్ వేస్తాడో ఒక ఆత్మ ప్రయాణాన్ని అని మనం తెలుసుకోవాలి తప్ప మనం గబుక్కున మాటనేస్తాం. అందుకని సోదరి మణిజ అంటోంది, గురువు చెప్పినట్లు చెయ్యాలి గాని గురువు చేసినట్లు చెయ్యరాదు అని సోదరి మణిజ చెప్తోంది. ఇక్కడ సప్లిమెంటరీలో సాయిబాబా గురించి చెప్తున్నారని. సాయిబాబా తన దగ్గరకు వచ్చిన వ్యక్తుల నుండి వారి వద్ద ఉన్న ధనాన్ని అడిగి తీసుకునేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల దగ్గర అప్పు తీసుకుని కూడా ఇమ్మని చెప్పేవారు. ఒకసారి ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న 20 రూపాయలలో 18 రూపాయలు తన స్నేహితుని దగ్గర ఉంచి జేబులో 2 రూపాయలతో బాబా దగ్గరకు వచ్చాడు. సాయిబాబా అతన్ని 2 రూపాయలు అడిగితే ఇచ్చేశాడు. ఇంకా 18 రూపాయలు ఫలానా స్నేహితుని దగ్గర తీసుకుని ఇమ్మని మరీ చెప్పారు సాయిబాబా. తండ్రికి అంటే సద్గురువు తెలియందేముంది, సర్వాంతర్యామి. ఇతనేం చేశాడు, వెళ్ళినప్పుడల్లా బాబా డబ్బులు మొత్తం తీసేసుకుంటున్నాడని చెప్పి 20 రూపాయలంటే అప్పటిలో చాలా వాల్యూ అండి. డబ్బుకి వాల్యూ ఉండేది. ఇప్పుడంటే లేదు కానీ దేనికి వాల్యూ లేదు ఇప్పుడు. 18 రూపాయలు ఫ్రెండ్ దగ్గర పెట్టి 2 రూపాయలే జేబులో పెట్టుకొచ్చాడు. సాయిబాబా 2 రూపాయలు తీసేసుకుని, నీ ఫ్రెండ్ జేబులో 18 రూపాయలు పెట్టావు కదా, అది కూడా ఇచ్చేయన్నట్ట. అలా ఉంటుంది సద్గురువు దగ్గర అని చెప్పి ఇక్కడ సప్లిమెంటరీలో తెలియజేస్తున్నారు. అలాగే ప్రేమతో స్వీకరించిన ధనాన్ని బాబా ఎలా వినియోగించారు అన్నది అంత ముఖ్యం కాదు. అయితే డబ్బు తీసుకున్నారు కదా, బాబా ఎలా వినియోగించారు అనేది ముఖ్యం కాదు. బాబాతో చాలా కాలం గడిపిన మేము గ్రహించింది ఏంటంటే ఆయన అవసరాలు చాలా స్వల్పం. అలాగే మండలి కూడా అత్యంత అల్పమైన ఖర్చుతోనే జీవిస్తారు. వారి నిత్యావసరాలు వారి నిత్యవసరాలు అతి సామాన్యమైనవి. నిజానికి ఫోన్ వస్తోంది.
నిజానికి బాబా డబ్బుకి ప్రాధాన్యతనివ్వరు. వారు ధనాన్ని పేదవారికి పంచడానికి వినియోగిస్తూ ఉంటారు. కొన్ని బీద కుటుంబాలకు ధన సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇక్కడ సతారాలో గ్రాఫ్టన్ బంగ్లాలో రోజు పేదవారికి ఆహారం, వైద్య సహాయం అందిస్తున్నారు. కొందరు పేద విద్యార్థులకు బట్టలు, ఉచిత విద్య అందిస్తున్నారు. ఇటువంటి ధర్మ కార్యాల ద్వారా వారికి బాబా తన ఆశీస్సులు అందిస్తారు. వీటి ద్వారా ఆ వ్యక్తులు లబ్ధిని పొందడమే కాకుండా విశ్వం అంతటికీ మనం ఊహించలేని విధంగా మేలు చేకూరుతుంది. అప్పుడప్పుడు బాబా చేసే ఖర్చులు బయటకు అనవసరమైనవిగా కనిపించవచ్చు. అయితే అవి వారి విశ్వ కార్యక్రమంలో ప్రాధాన్యత వహిస్తాయి. అటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేవారు ధన్యులు అంటున్నారు ఆ మణిజ. ఇక 1952 బాబా సూఫీ ఆర్డర్ను పునరుద్ధరించినప్పుడు సభ్యుల నుండి ఏ విధమైన రుసుము వసూలు చేయడానికి అనుమతించలేదు. అయితే స్టడీ సామగ్రి ఖర్చుల నిమిత్తం ఏడాదికి $12 ముర్షిదా మార్టిన్ గారు సభ్యులను ఇవ్వమని కోరారు. మొదటి సంవత్సరంలో కేంద్రం అద్దె, ఆఫీసు ఖర్చులు భరించడం కష్టమైంది. సభ్యుల సంఖ్య పెరిగిన కొద్దీ అవసరాలకు సరిపడ్డ ధనం సమకూరింది. శిష్యులు చాలా త్యాగాలు చేశారు. ఇక దక్షిణ కాలిఫోర్నియాలో ఆగస్టు 2వ తేదీన ఒజాయిలోని మెహర్ మౌంట్లో గడిపారు బాబా. అక్కడ ఉండే ఎగ్నస్ బరోన్ అనే అన్ని ఏర్పాట్లు చేసింది. యాగ్నస్ ఆమె తన పరిచయస్తులందరినీ బాబా దర్శనానికి ఆహ్వానించింది. భోజనం తర్వాత పెద్ద హాలులో బాబా దర్శనం ఇచ్చారు. అందరూ బాబా ఎదురుగా నేల మీద కూర్చున్నారు. ఆయన కుర్చీ దగ్గర ఒక పళ్ళెల్లో ద్రాక్ష పళ్ళు పెట్టారు. అందరూ ఆత్రంగా బాబా కేసి చూశారు. అప్పుడు ఎరిచి బాబా సంజ్ఞలను విడమరిచి చెప్పారు. బాబాకి పాలు పండ్లు అంటే ఇష్టం లేదని చెబుతున్నారు అన్నాడు ఎరిచి. ఆది మధ్యలో కలిగించుకుని, మేము మస్తు యాత్రలు చేసినప్పుడు పాలు పళ్ళు తప్పించి తినడానికి మరేది దొరికేది కాదు. బాబా మాత్రం గ్లాసులు మంచినీళ్లు తాగి ఉండేవారు. అవతారినికి కూడా మానవ నైజమై ఇష్టాయిష్టాలు కూడా ఉంటాయి అన్నాడు ఆది. అంటే దైవీ మానవుడు అన్నందుకు ఇక్కడ మనకు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్. బాబా కూడా మనం ఫిలింలో చూస్తాం. ద్రాక్ష పళ్ళు రైట్ సైడ్ చూపించి లెఫ్ట్ సైడ్ విసిరేవారు బాబా. లెఫ్ట్ సైడ్ చూపించి రైట్ సైడ్ ద్రాక్ష పళ్ళైనా చాక్లెట్స్ అయినా చాలా అద్భుతంగా ఉండేది ఆ సన్నివేశం. అలా ఇక్కడ కూడా బాబా అందరినీ కూర్చోబెట్టారు. చక్కగా ద్రాక్ష పళ్ళు అవన్నీ బాబా ముందు పెట్టారు. బాబాకి పాలు పళ్ళు ఈ ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టం లేదు. బాబా కూడా చెప్తారు, మళ్ళీ నేను వచ్చినప్పుడు అసలు ద్రాక్ష పండే దొరకదు అని. నిజంగా ద్రాక్ష పళ్ళు తినడం కూడా మంచిది కాదని మనకు అందరికీ ఇప్పుడు చెప్తున్నారు. ఎవరు కొంటలేదు కూడా. అలాగా ఈ ద్రాక్ష పళ్ళ గురించి చెప్తూ మస్తు యాత్రకి వెళ్ళిన పుట్ట పాపం ఇవే దొరికేవిట. పాలు పళ్ళే దొరికేవి. కానీ బాబాకి ఏంటి ఇష్టం? ఈ రెండు ఇష్టం లేదు కదా. ఇంకేం చేస్తారు? మంచినీళ్ళు తాగి ఉండేవారట. అలాగా దైవీ మానవుడైన బాబాకి కూడా ఇష్టాలు ఉంటాయని ఆది ఇక్కడ చెప్తున్నారు. మరి మిగిలిన విశేషాలు రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మే హై బాబా కీ జై. జై బాబా అండి. సుశీల్ గారు. జై బాబా. జై బాబా. ప్రశ్న: ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు, మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి, ముత్యాల హారతి మెహరు బాబా. చందురుని బోలు ముఖ కమలమునకు, చందురుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు, మందహాసమున మనసులు దోచిన, మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి
మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి మెహరు బాబా కనుదోయిగను జగమంతా భ్రాంతి కనుదోయిగను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుపుము మేహరు మూర్తి మనమున నిలుపుము మేహరు మూర్తి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మెహరు బాబా మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మస్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మేహరు బాబాకు ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి మెహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మహారాజ్. జై బాబా అండి. సుశీల వెంకట్రావు గారు చాలా చక్కటి హారతి బాబాకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. మళ్ళీ రేపు మనం అందరం కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా అందరికీ